కార్మూర్ ప్రియాంక రెడ్డి అని ఒక స్టూడెంట్ ఉంది. సో దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో వార్తల్లో వస్తూ ఉంది. ఎందుకు ఈరోజు వార్తల్లో ఉంది కార్మూర్ ప్రియాంక రెడ్డి అనేది మనం మాట్లాడుకుంటే, సో తినేచేసి ఏంటి అంటే గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్లో చదివింది. అండ్ 2025 క్యాంపస్ డ్రైవ్లో దాదాపు 1,40,00,000 ప్యాకేజ్ వచ్చింది. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు ఐఐటి ఎన్ఐటి మన 2025 2024 చూసుకుంటే IIITలో కూడా యావరేజ్ చూసుకుంటే 60 నుంచి 70 లక్షల ప్యాకేజ్. సో దానికి సంబంధించి కూడా నేను రీసెర్చ్ చేశాను, దానికి సంబంధించిన కూడా నేను చూసాను. అండ్ ఐఐటిలో మంచి ప్యాకేజ్ డెఫినెట్లీ 2 కోట్లు 3 కోట్ల ప్యాకేజ్ కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఈ IIIT కూడా మంచి కాలేజెస్, జిఎఫ్టి మంచి కాలేజెస్. కానీ 1,40,00,000 కార్మూర్ ప్రియాంక రెడ్డి సాధించిందంటే ఈ 1,40,00,000 ప్యాకేజ్ ఎలా వచ్చింది, ఫస్ట్ ఇయర్ నుంచి తను ఎలాగా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంది, అండ్ లైఫే మారిపోయింది. ఆమె జీవితమే కాదు, వాళ్ళ తల్లిదండ్రుల జీవితం కూడా మారిపోయింది. సో ఇది క్యాంపస్లో వచ్చింది. దీనికి సంబంధించి గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ చదివింది, బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సో చదివింది. దీంతో ఫోకస్డ్గా ఏఐఎంఎల్ మీద తను ఫోకస్ చేసింది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ నుంచే తను ఏం చేసిందంటే డేటా స్ట్రక్చర్ అల్గారిథమ్స్ మీద చాలా ఫోకస్ చేసింది. డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్ మనం రీసెంట్గా బాగా వింటున్న పేరు, అన్నిటికీ బేస్ అవుతుంది. డేటా స్ట్రక్చర్ అల్గారిథమ్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. డేటా సైన్స్లో కానీ, మెషిన్ లెర్నింగ్లో కానీ, డీప్ లెర్నింగ్లో కానీ, ఏఐలో కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది కాలేజీలో చదువుకునేటప్పుడు ఫస్ట్ ఇయర్ నుంచి ఒక ప్లాన్ ఉండదు, నా కాలేజే సరిపోతుంది, కాలేజీలో నేను చదవలేకపోతున్నానంటే నీకు ఫ్యూచర్ కావాలి అంటే నువ్వు టైం షెడ్యూల్ చేసుకోవాలి. ఎవరో కూడా అందరికీ ఒకటే టైం ఉంటుంది. ప్రియాంకకు ఒకటే టైం ఉందా? ఆమెతో పాటు అందరికీ ఒకటే టైం ఉందా? కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ప్రయత్నం చేయాలి. అంటే అందరూ 1,40,00,000 ప్యాకేజ్ తెచ్చుకోవాలి, అందరూ డిఎస్సీ నేర్చుకోండి, మిషన్ లెర్నింగ్ నేర్చుకోండి, ఏఐ నేర్చుకోండి, అందరికీ ప్యాకేజ్ వస్తుందని కాదు. మన ప్రయత్న లోపం ఉండకూడదు అనేది నా పాయింట్. మన ప్రయత్న లోపం ఉండకూడదు. ఎస్పెషల్లీ కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే తల్లిదండ్రుల్ని ఏమారుస్తూ ఉంటారు. ఏమని ఏమారుస్తారంటే మా ఉద్యోగాలే లేవు, మా అసలు ఉద్యోగాలే లేవు, 3 లక్షలు 4 లక్షల ప్యాకేజ్ రావడం గొప్ప అని చెప్పుకుంటూ ఉంటారు. గొప్ప అసలు కాదు. మీ ప్రయత్న లోపం లేకుండా మీరు ప్రయత్నం చేసి 4 లక్షల ప్యాకేజ్ కాదు, ₹1,00,000 ప్యాకేజ్ తెచ్చుకున్నా కానీ హ్యాపీయే. కానీ మీ ప్రయత్న లోపం పెట్టుకొని, మీ దగ్గర టాలెంట్ పెట్టుకొని ప్రాపర్గా ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపరేషన్ లేకుండా సింపుల్గా సాఫ్ట్వేర్ జాబులు లేవు. చాలామంది ఇప్పుడు కూడా నేను కోర్స్ నేర్చుకున్నా జాబ్ రావట్లేదు. నువ్వు చక్కగా నేర్చుకుంటే వస్తుంది, రైట్ డైరెక్షన్లో వెళ్తే వస్తుంది. జాబ్ వచ్చే వరకు పక్కన వాళ్ళ మీద నువ్వు బ్లేమ్ చేయొద్దు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నీ లైఫ్ నువ్వు పక్కన వాళ్ళ మీద బ్లేమ్ చేస్తే ఏమొస్తుంది ఆలోచించాలి. అంటే ఎప్పుడు కూడా ఈ బ్లేమ్ గేమ్ అనేది పక్కన పెట్టండి. అంటే నాకు రాలేదు, వీళ్ళకి రాలేదు, ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మనం ప్రయత్నం చేయాలి కదా. సింపుల్గా నాకు ఉద్యోగం రాలేదు కాబట్టి కోర్స్ సరిగ్గా చెప్పలేదు వాడు, ఆ ఇన్స్టిట్యూట్ వాడు. నాకు ఉద్యోగం రాలేదు కాబట్టి అసలు సాఫ్ట్వేర్లో ఉద్యోగాలే లేవు. నాకు ఉద్యోగం రాలేదు కాబట్టి అదిగో ఇప్పుడు వారు వచ్చింది, అసలు కొత్త జాబ్ ఆపర్చునిటీసే లేవు. నాకు ఉద్యోగం రాలేదు కాబట్టి అన్ని జాబులు అమ్మేసుకుంటున్నారు బ్యాక్డోర్లో. ఇంకేడొస్తుంది నాలా కష్టపడేవాడికి? ఇట్ ఈస్ జస్ట్ ఎ బ్లేమ్ గేమ్. ట్రై టు అండర్స్టాండ్. కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే కొంతవరకు జాబులు అమ్ముకుంటున్నారు, మేబీ నిజం. కొంతవరకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఓపెనింగ్స్ తక్కువ ఉన్నాయి, కొంతవరకు నిజం. కొంతవరకు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల యూఎస్లో జాబ్ మార్కెట్ అనేది డౌన్ అవుతూ వస్తుంది, కొంతవరకు నిజం. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఉద్యోగాలు తెచ్చుకునే వాళ్ళు తెచ్చుకుంటున్నారు, లైఫ్లు మారే వాళ్ళు మారుతున్నాయి. మనం ఎందుకు మారట్లేదు? ఆ మారే వాళ్ళు, ఆ మంచి ప్యాకేజ్ వచ్చే వాళ్ళు మనం ఎందుకు లేము? ఆలోచన చేయాలి. ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. నేను బీటెక్ చదివేటప్పుడు నేను ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాను. ఒకటి ఈ విధంగా ఎవరో ఒకరు చెప్పుంటే బాగుండు, నిజంగా చెప్తా ఉన్నా. సో డెఫినెట్లీ తర్వాత నా లైఫ్ కోసం నేను చాలా కష్టపడ్డాను, కష్టపడుతున్నాను. కష్టపడి ఒక్కొక్క మెట్టు ముందుకు వెళ్తూ ఎదుగుతూ వస్తూ ఉన్నాను. అండ్ ఐ నో ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ వెరీ గ్రేట్. అండ్ దాని ప్రాసెస్లోనే నేను సక్సెస్ సాధించాలి లేదని పక్కన పెడితే ప్రయత్న లోపం లేకుండా రోజుకి చాలా కష్టపడుతూ 10 నుంచి 12 గంటలు ఇప్పటికీ నేను కష్టపడతా ఉన్నా నా బెటర్ ఫ్యూచర్ కోసం. నేను ఇదే బీటెక్లో నేను చదువుకునేటప్పుడే నేను మెకానిక్ ఫస్ట్ ఇయర్ నుంచే ఇదే ఫోకస్లు, ఇదే తెలివి నాకు ఎవడన్నా చెప్పుంటే బాగుండని నేను 1,000 సార్లు తలుసుకొని ఉంటా. అరే ఒక్కడన్నా అరే బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఇట్లా కాదురా, ఇది ఇట్లా ప్లాన్ చేసుకో, ఈ విధంగా రైట్ డైరెక్షన్లో వెళ్ళు. ఇట్ డజంట్ మ్యాటర్ నువ్వు ఎలాంటి కాలేజీ చదివావు, ఇట్ డజంట్ మ్యాటర్. ఇది ఒక్కసారి ఆలోచించండి. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, బీటెక్ చదివేటప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ నుంచే ఫోకస్ చేయండి. ఒకవేళ బీటెక్ కాలేజీలో క్యాంపస్లో మీకు జాబ్ రాకపోతే ఓపెన్ మార్కెట్లో జాబ్ తెచ్చుకోవడం అనేది చాలా కష్టం. ఒకవేళ ఓపెన్ మార్కెట్లోకి వచ్చేసారు అంటే ఇంతమందిని బీట్ చేసి, ఒకవేళ ఎగ్జాంపుల్ 2025 పాస్ అవుట్ బయటకు వచ్చారనుకుంటే 2024, 2023, 2022, 2020, 2019 ఇలా ముందుకు పోతా ఉంటే ఎంతమందితో పోటీ పడాలి చూడండి ఓపెన్ మార్కెట్లో. ఒకసారి ఆలోచించండి. ఎనీవే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.